హాయ్ అండి. సండే స్పెషల్ మీరేం వండారు, ఏం వండాలో తెలియక ఆలోచిస్తున్నట్లయితే ఈ విధంగా చికెన్ పలావ్ చేయండి, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోనే నిమ్మరసం కూడా పిండి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంటే ఉంచాలని ఏమీ లేదు, మీకు గనుక టైం ఉంటే గంట 2 గంటలు చికెన్ మ్యారినేషన్లో ఉంచినా కానీ బాగుంటుంది. ఇంకా తర్వాత కుక్కర్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకొని ఇంకా మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసి కలుపుకోవాలి. చికెన్ లో నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఇంకా చికెన్ 60 to 80% కుక్ అయినంత వరకు కూడాను ఇంకా నార్మల్ గా పైన మూత పెట్టి చికెన్ ని ఉడికించుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ 60 to 70% కుక్ అయిపోయింది అన్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ ని వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసిన తర్వాత కొంచెం స్లోగా కలుపుకోవాలి. ఒక కప్పు రైస్ కి ఒకటి, అలాగే ఇంకో పావు కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు ఇప్పుడే చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. ఇంకా పైన కొంచెం అంత కొత్తిమీర, పుదీనా, నిమ్మరసము, నెయ్యి వేసుకొని కుక్కర్కి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో ఒక్క విజిల్ రానివ్వాలి. బాస్మతి రైస్ నానపెట్టకుండా జస్ట్ కడిగేసి అప్పటికప్పుడు వేసుకోవాలి అనుకుంటే ఒక గ్లాస్ రైస్ కి పావు తక్కువ 2 గ్లాసుల వాటర్ వేసుకోండి, అప్పుడు సరిపోతుంది. ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తము పోయాక ఇంకా కుక్కర్ మూత తీస్తే చాలు. రైస్ మొత్తము పొడి పొడిగా, చికెన్ చాలా సాఫ్ట్ గా ఉడుకుతుంది. ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ కుక్కర్ లో చేస్తే చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఇది నా ఫేవరెట్ రెసిపీ అనమాట, ఎప్పుడు చేసినా చాలా బాగా వస్తుంది. బాయ్ బాయ్.